రైట్. నాగేంద్ర 3 తొడలు అమ్మా. నల్లగా 12 గోళ్ళు వచ్చినాయి ఈరోజు. కానీ 1 minute నాగేంద్ర. కంప్యూటర్ జీ ఆన్ ద స్క్రీన్. రైట్ నాగేంద్ర 586 రూపాయలు అయింది. ఓకేనా? ఓకే అన్నా. మీ పేరేనా? మీ పేరు? సుమా. సుమనా? ఏంది నాయన పక్కన ఎన్ని సైలెంట్గా పెట్టినావు? నేను సుమా అనుకున్నాను. చెన్నై. ఎవరన్నా మీది? ఈస్ట్ గోదావరి అమలాపురం అని చెప్పి ఇక్కడ టిఫిన్ తీసుకున్నా. ఎందుకంటే నీ పేరు అక్కడ కూడా ఉంది. నీ పేరు మామూలుగా నెంబర్ పేరు సూపర్ నెంబర్ 1 పేరు వచ్చింది. అందుకని ఈస్ట్ గోదావరి దాకా వచ్చారంటే మనోడు డబ్బా కొడుతున్నాడు. సూపర్. ఓకే డబ్బా కొడుతున్నాడు. డబ్బా కాదు నెంబర్ 1. ఎంతమంది అన్న పిల్లలు? నాకా ఇద్దరు. పాప వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా? వచ్చి నా దగ్గర మొత్తం ఏరియాలో మొత్తం వేసినాయి. గల్లీ వేసినాయి. నాగేంద్ర నీది కూడా అమలాపురం? అది రావులపాలెం, నాది అమలాపురం. చికెన్ నెంబర్ 1 అమలాపురం కూడా నీ చికెన్ పాల్గొపోయింది. వేలు వచ్చిన భావన లేకపోతే వేలు విడిచిన భావన సొంత భావన? లేదు అంటే వేలు విడిచిన భావన. వెరీ నైస్. క్లోజ్ ఫ్రెండ్స్. అంత క్లోజ్గా పిలుచుకుంటున్నారంటే బాగా. నాకు ఈ దగ్గర 20 సంవత్సరాలు నాకు పరిచయం. నాగేంద్రతో ఫ్రెండ్షిప్ చేస్తే వదలరు. నాగేంద్ర నాకేను మనకి ఏంటంటే ఆడితో ఫ్రెండ్షిప్ చేస్తే మనకి చెక్కిపోయి వెనకాల తిరుగుతామా. నాగేంద్ర అలవాటు ఉందా? సరే అదే నాగేంద్ర నువ్వు ఇదే ఈ మధ్య నువ్వు పైసలు మిగులుతలేవంటే ఈ దరిద్రం. మేడం మేడం మోసం చేశాడా? 1 minute ప్లీజ్ మేడం. మేడం ఇదండి విశ్రాంతి. విశ్రాంతి అంటే అతను లేట్ ఏమైనా వస్తాడు నా పొట్లానికి ఏమన్నా? ఏ సర్పంచ్ మేడం వంటమా చేస్తుందా? మధురాన్న గారి నిండా డబ్బులు ఉన్న వాళ్ళే ఉన్నారు. అయ్యో సారీ మేడం, మీ లేట్కి ఇంకా లేట్ చేశాను. 1 నిమిషంలో ఇచ్చేస్తాను. నాగేంద్ర మేడం గారికి ఖాయం చేశాను. హాఫ్ కేజీ డబ్బులు మిగిలినాయి అనుకున్నా. నాగేంద్ర ఇచ్చేద్దాంలే. మేడం గారు చాలా మంచి మనిషి. ఆడపడుచులకి అన్యాయం అమ్మో నాగేంద్ర వదిలే. నాగేంద్ర ఇది ఏదో డిస్టర్బెన్స్ అయిపోతుంది మేడం. తను కాంట్రాక్ట్ వేరే, ఇతను మళ్ళీ వేరే దగ్గర నమ్మిన పంట అనమాట. అక్కడ ఏమన్నా విశ్వాసము కోల్పోవునని నా మనసులో కేడు శంకించి ఉంటాను. మేడం వాట్ హ్యాపెండ్? ఇది 2 ఉన్నాయి ఈడ. మిమ్మల్ని గుర్తు పెట్టుకొని ఒక 2 గొర్రెలు కోసిన మనోడు అంటున్నాడు ఎవరికన్నా ఎన్నోటికి వస్తున్నాం అని. అతనికి తెలియదు కదా మా కాంట్రాక్ట్. మేడం ఏదో ప్లాన్ వేసారంట. ఎక్కడ వెళ్తున్నారంట? టూరిజం. మీరంతా
ఓకే 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 అంటే ఈ సమ్మర్ హాలిడేస్ మామూలుగా పిక్నిక్ అని నేను మా ఫ్రెండ్ వచ్చి లెక్కి తీసుకెళ్ళింది చెప్పిందా? అవును మేడం చెప్పింది మేడం ఫస్ట్ టైం అన్నది. నేను చెప్తే ఇక్కడికి వచ్చింది. అవును మీ నమ్మకాన్ని ఆమె కోల్పోకుండా ఆమె ఏది అడిగితే అది చేశా. ఇంకా ఆమె కొద్దిగా క్లోజింగ్లో వచ్చింది. క్లోజింగ్లో అంటే మెటీరియల్ అయిపోయింది. క్లైమాక్స్ ఉన్న వరకు మంచిగా సాగింద్రా అవి కుదురు మీరు అది ఉంది కదా ఇది పక్కకు పెట్టేసి నీది ప్రాజెక్ట్ చెప్పావు కదా ఓకే అది చూద్దాం మేడం గారికి థ్యాంక్ చేసిన తర్వాత ఇంకో పెద్ద కూడా లేదు ఇదే ఉందా మేడం అదే పెద్ద పండు మేడం కొంచెం మంచిది కొట్టలేదు మేడం చిన్న మేడం ఇందాక ఆ కాలు చూసారా ఎలా ఉంది అది అంత పెద్ద కోడి పందెం కోడి మీరు నేను చూసా కదా అప్పుడు పెద్ద ఉంది చిన్న ఉంది కూడదు నాకు నచ్చలేదు మేడం ఇంకో కోడి వేసేనా ఇది మీకు చెస్ట్ ఓకేనా ఇది చెస్ట్ అన్ని లెగ్గులు లేవా మిఠాయి మాంసం ఓకే కొద్దిగా మిఠాయి అయినా కొద్దిగా ఇంకేమి ఇచ్చే వాళ్ళకి లెగ్గులు లేవా ఉన్నదంట అవే దాన్నే సర్దుబాటు చేద్దామని చూశాను 3 లెగ్ పీసులు తీసి పెట్టాం కూడా రెక్కలు వేస్తే సెటిల్మెంట్ సరిపోయేది అని చూస్తున్నాం ఇదో అంటే లేదు ఇంకా కుట్టబోయే లోపల మీరు చూశారు అక్కడ దొరికిపోయాను చిన్న కొట్టాను మేడం మెత్త ముక్క వింగ్ ఏమైనా ఉంచాలి మేడం లెగ్ మేడం కస్టమర్లని ఊరికే సిరాకు తెప్పించకూడదు సారీ మేడం మీలాంటి కస్టమర్లు కాకుండా మన దగ్గర కకృతి పడే వాళ్ళు వస్తారు అంటే ఆ ముక్క 2 చేస్తే కొంపలు పంచుకొని తిందామని ఆ పంచాయతీలో ఉంటారు కానీ మీలాంటి రాయల్టీ వాళ్ళు చాలా తక్కువనే ఆమె పుట్టినరోజా ఏంది పనిచేసిందా ఈరోజు మళ్ళీ వచ్చే జనమాల మీ ఇంట్లో పాకీజగా పుట్టి ఈ చికెన్ కోసమే కాపు కాసుకొని ఉంటారు ఆకలితో ఉన్న వాడికి అన్నీ వస్తాయి మేడం మేమంతా గలేరి మనుషులం ఆ పాకీజ పుణ్యం చేసింది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది మేడం 6 నెలలా మంచి పేరు సంపాదించుకున్నాను మీ మనసులో నాకు తెలుసా అమ్మాయి చాలా రాయల్టీ మేడం సేమ్ ఇదే పాపతే అవును అవును వాళ్ళు అవును ఆయన ఇక్కడ ఉన్నప్పుడు తిని ఆడికి పోయిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ ఇదే ఇక్కడికి వచ్చి చూపుతాను కానీ ఆయన కూడా ఒక డ్రైవర్ని పెట్టుకున్నాడు ఆయనకు అసలుకి శరీరంలో దేహాలు ఏం పని చేయవు అయినా కూడా ఆయనను పెట్టుకున్నాడు అంటే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేసేయండి అట్లనే పెట్టుకున్నాడు ఓకే మేడం సారీ మేడం లేట్ అయినా అన్నా అన్నా ఏం పేరు ఏం పేరు అన్నా పిలువు అరే అదే వీడియో ఫినిష్ చేద్దాం పిలువ ఆయన అరే వీడియో ఓకే సరేలే మా అన్నా అన్నా ఇక్కడ వచ్చాడు ఇక్కడ నీకోసం పరిచయం చేసి నువ్వు అప్పుడు వీడియో స్టార్ట్ చేసిందే నీకోసం ఇదే ఇతనికే నేను ఇందాక నన్ను డబ్బా కొట్టాడు
ఆయన ఓల్డ్ అంటే నా డబ్బా మీ చికెన్ కోసం అమలాపురం నుంచి వచ్చాను. ఓకే ఎక్సలెంట్ చికెన్ అన్న, ఆ. నెంబర్ 1 సూపర్. ఏం పేరన్నా నా పేరు సుమన్. నేను ఏ ఊరన్నా? అమలాపురం. అమలాపురం నుంచి పక్కన ఏ ఊరు? ఊటీలో నీ చికెన్ కోసం చూసి ఇక్కడ దాకా వచ్చానంటే దానికి కారణం ఈ చికెన్ నెంబర్ 1 లేదు చికెన్. ఇతను డబ్బా కొడుతున్నాడు, డబ్బా ఇతను నో చుట్టం డబ్బా. ఇతను ఓకేనా? బాయ్ చెప్పు. ఓకే బాయ్. ఏ ఊరన్నా? పక్కన అమలాపురం పక్కన. ఇది రావులపాలు, ఆ. నాది అమలాపురం. ఆ. అక్కడ నీ యూట్యూబ్లో చికెన్ కోసం ఇక్కడ దాకా వచ్చావు. Very good. ఓకే, నెంబర్ 1 సూపర్. థ్యాంక్ యూ నీ మంచితనానికి నేను ఫిదా అయిపోయాను. ఓకే రైట్. ఓకే నేను చూడు బాయ్ చెప్పడం మర్చిపోయినా. ఓకే బాయ్.